ఫ్రెండ్స్, మేము ఈవెంట్లో చేసే ఎగ్ రైస్ మీకోసం చేసి చూపిస్తున్నానండి. ఈరోజు లెఫ్ట్ ఓవర్ రైస్తో చేసి చూపిస్తున్నాను. చూడండి, కొద్దిగా ఆయిల్ తీసుకొని జీరా వేసుకున్నాను. జీరా చిట్పట్లాడిన తర్వాత చూడండి, ఇది నేను లెమన్ టీ తాగుతాను కదండి, ఎలా చేశాను అనేది వీడియో కంప్లీట్ డీటెయిల్ ఉంది, చూసుకోండి. టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. జీరా చిట్పట్లాడిన తర్వాత కొద్దిగా ఆనియన్ వేసుకోండి. ఆనియన్ కొంచెం ఎక్కువే వేసుకుంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఎగ్ రైస్. కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. వేసి బాగా వేపుకోండి. కొద్దిగా ఉప్పు వేయండి. ఉప్పు వేస్తే ఆనియన్ త్వరగా మగ్గిపోతాయండి. తర్వాత పుదీనా అస్సలు మిస్ చేయొద్దండి. ఒకవేళ పుదీనా లేదంటే కూడా మీరు చేసుకోవచ్చు. పుదీనా వేస్తే ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఫ్రై అయిన తర్వాత ఇది చూడండి, ఇది నేను యాక్చువల్లీ ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది నేను పికల్ కోసము ఇలా ఎక్కువ చేసి పెట్టుకున్నాను. పికల్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఈ పేస్ట్ వేసి నేను కస్టమైజ్ చేసిస్తుంటాం కదా, ఈ పేస్ట్ వేసి కలిపి నేను పికల్ని ఇస్తూ ఉంటాను. అందుకే ఇది ఇంతగా చేసి పెట్టుకున్నాను. ఇది పికల్ ఎలా చేశాను అనేది కూడా నా వీడియోలో ఉంది, చూసి మీరు కూడా చేసుకోవచ్చు. కొద్దిగా ఇక్కడ వాడుతున్నానండి, అందులో సాల్ట్ వేసి ఏదే ప్రిజర్వేటివ్ లేకుండా చేసి పెట్టిండే జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. మీరు ఎన్ని రోజులన్నా ఫ్రెష్గా అలాగే పెట్టుకోవచ్చు. చూడండి, మిగిలింది కదా అనేసి దాన్ని ఇలా చేతితో తీసి వేస్తే పాడైపోతుంది కదా, అందుకనేసి ఇలా ఒక స్పాచులా ఏమైనా పెట్టుకొని దాంతో నీట్గా ఇలా తీసేస్తే బాగుంటుంది. అందుకే నేను అలా చేస్తున్నాను. చూడండి, ఎన్ని రోజులైనా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అది కూడా ఏది కెమికల్ మిశ్రమం లేకుండా న్యాచురల్గా ప్రిజర్వేటివ్స్, సాల్ట్, టర్మరిక్ వేసి పెట్టిండేదండి. రెండు కారం లేకుండా చిల్లీ వేసుకున్నాను. తర్వాత ఇంతకుముందు కట్ చేసిన పుదీనా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది మీడియం ఫ్లేమ్ అండి, చాలా లో కూడా పెట్టుకోకూడదు, మీడియం పెట్టుకొని చేసుకోండి. ఇప్పుడు 4 గుడ్లు తీసుకొని చేస్తూ ఉన్నాను. కొద్దిగా అన్నం ఉంది కదా, ఇది 3 to 4 మెంబర్స్ తినొచ్చండి. అలా చేసుకోవాలి. ఎందుకంటే కొద్దిగా ఒకే ఒక ఉల్లిగడ్డ, ఒకే పచ్చిమిరపకాయ, ఒకే రెమ్మ కరివేపాకు ఇలా వేసుకొని చేసుకుంటే ఏమాత్రము టేస్ట్ రాదు. నేను చెప్పిండే విధంగా చేసుకోండి. ఎగ్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత కొద్దిగా రైస్ ఉందో, ఇది ఎంత రైస్ అవుతుంది. నీట్గా పచ్చివాసన లేకుండా గుడ్డు ఫ్రై అయిన తర్వాత ఇలా పొడిలాడే రైస్ని నీట్గా స్మాష్ చేసుకొని అందులో మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని చిన్నగా తరిగిన కొత్తిమీర వేసాను. ఇలా కారం పొడి ఎగ్గులో మిక్స్ చేయకూడదండి, ఇదే ఒక స్పెషల్ అండి రెసిపీకి. కారం పొడి వేసుకొని ఇంతకుముందు నేను ఎగ్ రైస్ మసాలా అని బయట దొరుకుతుంది, అది వేసుకోవచ్చు మీరు, లేదా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఆయిల్ కూడా ఇలా పైన వేసుకోండి. పైన వేసుకోవడం వల్ల నీట్గా మసాలా అంతా మొత్తం అప్లై అవుతుంది. ఎందుకంటే ఎగ్గులో కొద్దిగా వేసుకొని కొద్దిగా ఆయిల్ అనేది పైన వేసుకుంటేనే ఆ టేస్ట్ చాలా బాగా వస్తుంది. మసాలా కూడా ఇలా పైన వేసుకోవాలండి, పైన వేసుకుంటేనే ఆ స్పెషల్ టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది. ఒకసారి కొద్దిగా అయినా కానీ మీరు చేసుకొని ట్రై చేయండి. ఈ రైస్ అనేది అన్ని మసాలాలు వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు నీట్గా ఫ్రై చేయాలండి. హడావిడిగా చేసుకోకూడదు. నీట్గా 5 to 10 minutes హై ఫ్లేమ్ పెట్టేసి ఫ్రై చేసుకోండి. టేస్ట్ మాత్రం వితౌట్ టేస్టింగ్ సాల్ట్ అండి, అజినామోటో వేస్తారు కదా బయట అమ్మేవాళ్ళు. మేము హోమ్ ఫుడ్ చేస్తుంటాం కాబట్టి ఎక్కువ మేము ప్రిజర్వేటివ్స్ వాడము. ఇంతకుముందు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను కదా, అది కూడా వితౌట్ కెమికల్. చూడండి, మీరు కూడా అలాగే చేసుకోండి. నాకైతే కస్టమర్తో మంచి రివ్యూ రెస్పాన్స్ అయితే ఉంది. మీరు కూడా అలాగే హోమ్ మేడ్ ఫుడ్ బిజినెస్ చేయాలనుకుంటే కూడా నా ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి, మీరు చూసి నేర్చుకొని చేసుకోవచ్చండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెడితే కూడా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ ఏమైనా కొంచెమైనా యూజ్ అవుతుందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.